వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్. ఈరోజు వంట పిల్లలు ఎంతో ఇష్టంగా తినే దొండకాయ పెసరపప్పు ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి తాలింపు వేయటానికి నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం. ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టానండి ఇక్కడ పెసరపప్పు. అది రండి ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇందులో ముందుగా కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఇందులో నూనె కాగిందో లేదో చూద్దామండి. కాగింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సగం వేగి చూడండి. దొండకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు 1/2 కిలో దొండకాయలు ముందులే మనం కట్ చేసి పెట్టుకున్నాం కండి. సరిపడా సాల్ట్, ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసేద్దాం. ఇంకా ఏగాలి, సగం కూడా ఏగలేదు. దొండకాయలు ఆల్రెడీ ఎక్కువసేపు పడుతుంది ఏగటానికి. ఏదైనా సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది, ఏగుద్దండి. హైలో పెట్టామంటే కనుక మాడిపోతుంది, ఇంకా టైం పట్టుద్ది. మూత పెట్టేసేద్దాం. కరివేపాకు వేసుకుందాం. కారం ఎక్కువ ఏం పట్టదండి, ఇట్లా చప్పగా ఉంటేనే బాగుంటాయి. ఇందులోకి ఫస్ట్ మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పొట్టులేని పెసరపప్పు, ఆల్రెడీ ఇవి నానబెట్టేసానండి, వేసేసుకుందాం. ఒక గుప్పెడు చాలు. దొండకాయలతో పాటు పెసరపప్పు కూడా ఒక 2-3 మినిట్స్ వేగితే పెసరపప్పు క్రంచీగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా 2-3 మినిట్స్ వదిలేద్దామండి. దీన్ని మూత పెట్టి మంచిగా వేగుతుంది. దొండకాయ పెసరపప్పు వేగింది చూడండి. ఓకే, మనకు కావాల్సినంత వేగింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా దొండకాయ పెసరపప్పు రెడీ అండి. ఆస్వాదించండి.